గారు యాక్చువల్గా ప్రపంచం అంతా మనంతా కూడా ఆశ్చర్యపోయింది, నివ్వెరపోయింది 4 రోజుల తర్వాత వచ్చిన వీడియోని చూసి. అప్పటి వరకు ఏదో కాన్వాయ్లో వెహికల్, బయట వెహికల్ అక్కడ కొద్దిగా డిస్ప్యూట్ ఉంది తప్ప స్వయంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కారు ఎక్కిందన్న సంగతి 4 రోజుల వరకు తెలియదు. కానీ విత్ 4 అవర్స్లోనే, 4 అవర్స్ కూడా కాదు, లోకేష్ గారికి తెలిసిపోయింది. అంబులెన్స్ను పురమాయించేశారు. అంబులెన్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కారు గుద్దితేనే ఇదంతా జరిగింది అనేది ఒకటి ముందే ప్రచారం చేసేయాలని అంబులెన్స్లో ఏదో జరిగిందని ఆవిడ అనుమానాలు. అంటే విత్ 2 అవర్స్లోనే అదే నేను అల్లాబక్ష్ గారు మాట్లాడుతున్నట్టు నా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినపడుతున్నాను, అందు గురించి ఆగాను. ఎస్ ఓకే, వస్తాను సార్. సార్ ఇంకొకటి ఇక్కడ ఈ ఆర్థిక సాయం ఎంత అనేది ఇప్పటికి 10 లక్షలే వినపడుతుంది. షర్మిల గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ అనేక పార్టీ వాళ్ళు అసలు 10 లక్షలు ఏ క్వశ్చన్ కూడా సరిపోదు, భారీ స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడంతా కూడా ఆదుకుంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం అని ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెబుతారు. ఎలా ఆదుకుంటున్నాం అనేది తెలియాలి కదా. ఇకపోతే ఈ సందర్భంలోనే ఆ తాడేపల్లిలో ఆయన ఇంటికి వచ్చి కలిసిన సందర్భంలోనే ఈ రకమైనటువంటి కొత్త ఆరోపణలు చేయటం ద్వారా సార్ ఓవరాల్గా ఎలా చూడాలి? ఈ 4 డేస్ తర్వాత వచ్చిన వీడియోకి ఆ రోజే కుట్ర పన్నారని చెప్పేసి అంటం ద్వారా ఇవిడ. అందరికి నమస్కారం. ముందు ఆయన సింగయ్య గారి మృతికి మన సంతాపం తెలియజేయాలి. విజువల్లో చూస్తున్నాము, ఐడెంటిఫై చేయలేనంత పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఆ టైర్ని మీరు చూస్తే గమనిస్తే ఒక చిన్న రాయో ఏదన్నా అడ్డం వస్తే చక్రానికి ఎట్లా ఆగుతుందో మనిషి దాదాపు ఒక 4-5 అంగుళాలు ముందుకు జరుగుతున్నట్లు కనపడుతుంది, విజువల్స్లో కనిపిస్తుంది. అంటే సాయంత్రం దాకా సీఎం గారికి తెలియదు అన్నట్లు మనోళ్ళు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆ రైట్ సైడ్ టైర్కి డ్రైవర్ సైడ్ కనపడుతుంది. జనం కూడా ఆ పక్కన పెద్దగా రద్దీ కూడా కుడి పక్కన రద్దీ కనిపించట్లేదు మీరు పెట్టే విజువల్స్ చూస్తుంటే. కాబట్టి తప్పకుండా అది అరగంట పావు గంట అది చూడండి, మీరు స్పష్టంగా కనపడుతుంది. చనిపోయినప్పుడు మానవతావాదం ఎవరైనా, మనుషులు అన్నవాడు ఎవరైనా, సీఎం గారు అటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా డ్రైవర్కి తెలుస్తుంది, లేదా పక్కన వాళ్ళు కేకేస్తారు, చనిపోయారని అరుస్తారు, కేకలు వస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత అయినా కనీసం మానవత్వంతోనైనా చిన్న కోడిపిల్ల కింద పడిపోయినా లేదా మేకపిల్ల అడ్డం వచ్చినా ఏదైనా దెబ్బ వెంటనే మనుషులు ఆపి దిగి ఏం జరిగిందో చూసి వెళ్ళిపోతారు. ఎంతో గౌరవ పదవిలో ఉన్నటువంటి అలాంటి వ్యక్తి దగ్గర జరిగినప్పుడు తప్పకుండా దిగి అవసరమైతే ఆ బాడీ చనిపోయింటే బాడీని, చనిపోకపోతే హాస్పిటల్కి దగ్గరుండి ఎక్కించిన తర్వాత పంపించిన తర్వాత నీ సభ జరుపుకుంటే చాలా గౌరవంగా ఉండేది. జనమంతా ఇంత జరిగిండేది కాదు. మిమ్మల్ని ఎవరు అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే డజన్ సార్లు జరిగింది రాజకీయ నాయకుల యొక్క పర్యటనలోన, వివిధ ఫంక్షన్లోన, వివిధ రకాల కార్యక్రమాల్లోన. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల్లో కూడా 32 మంది చనిపోయారు, మన తిరుపతిలో చనిపోయారు. దాన్ని మనము అనలేము. కానీ మానవత్వంతోనైనా కనీసం దిగి చేసింటే బాగుండేది అనేది నాకున్నట్టు అభిప్రాయం. ఇది మొదటి అంశం, కీలకంగా మనం చూడాలి. రెండో, చనిపోయిన తర్వాత ఒకవేళ వెంటనే ఆమె తేరుకోలేక చెప్పినా ఏం చెప్పినా మరుసటి రోజైనా రెండో రోజైనా బాధపడుతున్నైనా అంబులెన్స్లో ఎవరు లేరంటే ఎవరో ఒకరు దాని తోడున్నోళ్ళు ఉంటారు, లేదా ఎవరు ఉంటారు, ఎవరు లేకుండే ఉండరు. కాబట్టి అది చనిపోయారా, అంబులెన్స్లో చనిపోయారా, లేదా అంబులెన్స్ ఎక్కే లోపల చనిపోయారా, డాక్టర్లకు కూడా కొంత నిర్ధారణ తెలుస్తుంది. అరగంట ముందు చనిపోయారు, గంట ముందు చనిపోతారని చెప్పగలరు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నివేదిక కూడా ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం నివేదిక సురేష్ గారు ఆయన మామూలుగానే జినైన్ చెప్తాడు, ఏ పార్టీ అయినా దిక్కేంటి ఏది ఉన్నా జినైన్ గారు చెప్తారు. కాబట్టి మనం నమ్మాల్సిన అవసరం ఉంది.
కానీ రెండో రోజు మూడో రోజు ఏనని చెప్పింటే బాగుండేది. మరి ఇక్కడికి పిలిచిన తర్వాత అది నిజంగా నిజాయితీగా కరెక్ట్గా చెప్పింది అనుకున్నా, ఇప్పుడు ఎట్లుందంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని శవ రాజకీయాలు మన దగ్గర ఉన్నామంటామే. ఇప్పుడు ఆ దుస్థితి. చనిపోయినానని వాళ్ళు, చంపేశారని వీళ్ళు, అంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారో దానికి కనిపిస్తుంది. కాబట్టి ఏవైనా దీన్ని నిర్దిష్టమైన సమాచారంతో విచారణ చేయడం ద్వారా కొంత బయటికి తీయొచ్చు. ఎస్పీ గారు కూడా ఇచ్చినటువంటి నివేదిక స్పష్టంగా ఉంది అని ఆయన కూడా ఇంటర్వ్యూ ఈరోజు ఇచ్చారు, చదివాను నేను కూడా. అదేవిధంగా ఇది చంపారు లేదని అల్లబకాష్ గారే చెప్పారు కాబట్టి దానికి ఎవరికి కాంట్రవర్సీ లేదు. హత్య చేశారని ఇది ఎవరికి లేదు. యాక్సిడెంట్ అంటే దిస్ ఇస్ యాక్సిడెంట్, అది ఉద్దేశపూర్వకంగా చేసింది. కానీ ఇప్పుడేమిటంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కుటుంబంకి ఆదరించే మనిషి, కుటుంబ యజమాని తిరిగి రాడు. ఇటువంటి జరిగినప్పుడు ఇప్పుడు విక్టిమ్ని ఎవరు ఆదుకోగలం, ఎవరు చేయగలం? ఒక పేద, అత్యంత పేద కుటుంబం అది. కాబట్టి వెంటనే మరుసటి రోజైనా సీఎం కాబట్టి తెలిసే సాయంత్రం 5 గంటలకు తెలిసే అంటున్నారు కాబట్టి ఆ దిగి వెంటనే 6 గంటలకు తెలిసైనా జాగ్రత్తగా వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి మేము ఉన్నామని ధైర్యం చెప్పి మీకేం కావాలని చేస్తామని చెప్పింటే అది ఇంకొక రకంగా ఉండేది. చూడడానికి ఇన్ని రోజులు అయిన తర్వాత చేస్తే మాత్రం కొంచెం అనవసరంగా ఉంది. దానికి ఏమైనా ఒక నిర్దిష్టమైన సమాచారంతో విచారణ చేయాలని నాకున్న అభిప్రాయం. రెండో, తెలుగుదేశం నాయకులు కూడా దీన్ని మీ చెప్పినప్పుడు శీలత నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి వెంటనే దీని మీద ఎటువంటి కమిటీ వేస్తే సమాచారం వస్తుందో నిపుణులతో అనేది ఆలోచించి దాన్ని బయటికి తీయాలి. ఒకవేళ అదే నిజమైతే ఎవరినైనా నిర్దాక్షిణంగా చేయొచ్చు, ఆరోపణ చేస్తారు. రెండోది, ఆ కుటుంబాలు రెండు కూడా ఆయనే కాదు, జయవర్ధన్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా చెప్పాడు, నా ఇటువంటి రాజకీయాలు చేయొద్దు, నా కొడుకు కూడా ఇట్లా చనిపోయాడు, మీరు చేయొద్దని చెప్పాడు. రెండు కుటుంబాలు చెప్పాయి. ఆ విజువల్లో చూస్తుంటే ఆమె మాట్లాడదాన్ని బట్టి చూస్తుంటేనేమో భయంగా మాట్లాడుతుంది. ఆమె నిజంగా ఏమిటనేది తర్వాత మనం చెప్పలేం, ఊహించుకొని చెప్పే మాటలు కాదు. అందుకోసమే రెండు అంశాలు వెంటనే ఒక ఉన్నతమైన కమిటీ వేసి విచారణ చేయాలి. అదేవిధంగా ఆ రోజు చనిపోయిన రోజు స్పాట్లో చనిపోయారా, అంబులెన్స్లో చనిపోయారా, ఎవరు నిర్ధారణ చేయట్లేదు. చాలా మంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈడ్చి పక్కన బారేశారు అంటున్నారు. మరి వాళ్ళు నిజంగా శీలత నిరూపించుకోవాల్సి అంటే వెంటనే ఆగింటే ఇదంతా వచ్చేది కాదు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు చెప్పేది ఒక కుక్కలాగా పక్కన ఈడ్చి పారేశారు అంటే అప్పటికే చనిపోయిందా? వెంకటేశ్వర గారు ఆ రోజు చాలా వైరల్ అయింది, మీరు అది మిస్ అయినట్టున్నారు. అతను బతికే ఉన్నాడు, దెబ్బలు తగిలి ఒక చెట్టు పక్కన ఉంటే పక్కన కూడా మనుషులు ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఐ థింక్ అప్పుడు అంబులెన్స్ కోసం వెయిటింగ్ అనుకుంటా. అతను కదులుతున్నాడు, బాధతో విలవిల్లాడుతున్నాడు, బతికే ఉన్నాడు, చనిపోలేదు. అయితే హాస్పిటల్కి తీసుకొచ్చే టైం, ఇప్పుడు యాక్సిడెంట్ రకరకాలుగా జరుగుతాయి సార్. ఒకసారి పైకి ఒక దెబ్బ కూడా తగలదు, తలకు కనుక తగిలితే ఎనీ టైం చచ్చిపోవచ్చు. అది హాస్పిటల్కి దారిలో చచ్చిపోవచ్చు, హాస్పిటల్కి వచ్చే చచ్చిపోవచ్చు, స్పాట్లో చచ్చిపోవచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి. రెండోది ఇక్కడ ఒకటి గమనించాలి సార్, ఈ ఒక్క కేసే కాదు, నిన్న జయవర్ధన్ రెడ్డి అని ఇంకో కుర్రోడు చనిపోయాడు ఆ రోజు తొక్కిసలాట్లో. ఆ ఫ్యామిలీని కూడా వచ్చింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ కథనాల్లో రాలేదు, కానీ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేశారట, మా అబ్బాయి మృతిపై ఎటువంటి కథనాలు ఎవరు కూడా దయచేసి కథనాలు ఏముంది ప్రచురించడాలు ఎవరు చేయలేదు. అక్కడ జరిగింది ఏంటంటే తొక్కిసలాటలో కోటేశ్వరరావు గారు కూడా అదే రోజు డిబేట్లో చెప్పారు, ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా నేరో ప్లేస్, అది దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంటే తొక్కిసలాట ఖచ్చితంగా ఊపిరాడని పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి అంటే నేనేమంటున్నానంటే ఆ కుటుంబాలను పిలిపించి వాళ్ళ ద్వారా ఇచ్చే స్టేట్మెంట్లు, అది కూడా ఇంటికి పిలిపించుకున్న తర్వాత 2 కేసులు నడుస్తున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈయన దానికి కారణమయ్యాడని చెప్పేసి ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకోవటం, ఇది కూడా లీగల్ ఆస్పెక్ట్లో కరెక్ట్ కాదనే వాదన కూడా వినపడుతుంది. అంటే దాన్ని మనం అట్లా కూడా చూడలేము. ఎందుకంటే మనం కూడా అనొచ్చు, కనీసం మరి రెండోసారి ఇంత జరిగిన ఇంటికి మళ్ళీ వెళ్ళి భద్రత లేకుండా మరి పోవడం అని అట్లా కూడా విమర్శ చేయొచ్చు. పిలిపించుకోవడము పరామర్శించడం వేరు, కానీ పిలిపించుకొని పరామర్శించడం ఇప్పుడు ఈ విషయం చెప్పడం దాని మీద చర్చ తప్ప పిలిపించుకొని మాట్లాడితే ఇవన్నీ వచ్చిండేది కాదు. కానీ పిలిపించుకొని మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి అనుమానం అనే పదం రావడం వల్ల ఈ చర్చ తప్ప మామూలుగా పోయింటే వచ్చిండేది కాదు కదా.
కాబట్టి లేదు, మనం కూడా ఒకవేళ ఇంటికి పోయి పరామర్శించాలంటే కూడా ఇంత జరిగి మొన్న చనిపోయారు, మరి భద్రత లోపం ఉందని తెలిసి కూడా మరీ ఎట్లొచ్చారు, రెండో ఘటన జరిగింది అనుకో, అంతకంటే పెద్ద ప్రమాదం అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే పిలిపించుకున్న తర్వాత ఆమె మీడియా ముందు అనుమానం ఉంది అనడం వల్ల ఈ మాట వచ్చింది తప్ప, లేకపోతే ఇవన్నీ వచ్చేటివి కాదు. అదేవిధంగా ఆడ భద్రత ముందు కూడా రోప్వే పార్టీ ఉంటుంది, మరి ఆడ ఎక్కడ కనిపించట్లేదు. కానీ మీరు అన్నట్టు అది 4 టన్నులు చాలా ఫిట్ గా ఉంది చెప్పారు. 4 టన్నులో బ్యానెట్ మీద ఇద్దరు ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఇలా మా డ్రైవర్లు అంతా కలుపుకుంటే దాదాపు 5 టన్నుల దాకా అటు ఇటు ఉండొచ్చు. అంత పెద్ద బరువు ఉన్నటువంటి వెహికల్ అది దాదాపు ఇక్కడ చూస్తుంటే ఒక 4-5 అంగుళాలు ముందుకు తోసుకుంటూ పోతున్నట్లు కనపడుతుంది. మరి 60 ఏళ్ళు అంత సంబంధించిన వ్యక్తి కూడా అంత బతకడానికి అవకాశాలు కూడా అంత స్పష్టంగా కనపడట్లేదట. అంటే ఏవైనా ఒక నిర్దిష్టమైనటువంటి విచారణ చేసి అంటే దానిపైన నిగ్గు తేల్చడం అనేది నా అభిప్రాయం. అంటే బాజీ గారు అంటూ దయామయుడు కాబట్టి ఆయన వెహికల్ గుద్దినా చనిపోరు సార్, అది చనిపోరు. ఆయన గుద్దితే చనిపోవటాలు ఉండవు. అదే పాపం ఆవిడ ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే ఆ రకంగా బతికున్నా బాగానే ఉండేది. అలా కూడా జరగలేదు అన్ఫార్చునేట్లీ. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్. ఛాన్స్ అయితే కనపడట్లేదు అక్కడ. అంటే లేదు, అంటే నేను ఎందుకు మేరీ గారు మాట్లాడిన మాటల్లో అయితే చాలా చిన్న చిన్న దెబ్బలు, ఆ చిన్న దెబ్బలకే చనిపోయే అవకాశం లేదు కదా అండి. ఆమె చాలా అమాయకంగా మాట్లాడుతుంటే నేను చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ వెహికల్లో ఉన్నటువంటి బాజీ గారు అన్నట్టు ఒక దయామయుడిగా ఉన్నటువంటి ఆ వెహికల్ కదా, ఆయన గుద్దితే ఏం కాదు. అది ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది. మరి మేరీ గారికి కూడా అది అర్థమైందేమో.